మ్యామ్ మొన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో సభ పెట్టాలనుకున్నారు. సభకి తిరస్కరించడంతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. దీన్ని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ గారైతే ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఈసారి ఒత్తొత్తినే వస్తున్నావా? పొత్తుతో వస్తున్నావా? సింగిల్‌గా వస్తున్నావా? జస్ట్ ఫర్ ఆస్కింగ్ అని. సో, ఈ ట్వీట్‌ని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ గారు రీట్వీట్ చేయడం, దీని మీద ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. దీని మీద మీరు ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మ్యామ్? ప్రకాష్ రాజ్ గారు, మీరు తెలంగాణ వస్తున్నారు కదా, హ్మ్. రండి, మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు. ఓకే. కానీ హ్మ్. మీరు ఉత్తుత్తిగా వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా అని అడిగారు. అవును. అది తప్పేమీ అని నేను అనుకోవట్లేదు. ఓకే. ఎందుకంటే అందరికీ తెలుసు, ఇది బహిరంగ రహస్యం. హ్మ్. ఈయన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసమే వస్తున్నారు అని. ఓకే. ఈ జిహెచ్ఎంసీ కోసమే వచ్చేటప్పుడు హ్మ్. మీరు ఒంటరిగా వచ్చి పోటీ చేస్తారా, ఏదైనా పొత్తుతో వస్తారా అని అడిగాడు ప్రకాష్ రాజు. అవును. ఎందుకంటే పోయినసారి ఆయన ఒంటరిగా పోటీ చేశాడు తెలంగాణలో. అవును. సరే, కూకట్పల్లిలో కాసిన ఓట్లు వచ్చినాయి కానీ మిగతా ఎక్కడ ఓట్లు రాలేదు. ఓకే. పోటీ చేసింది కూడా తక్కువనే. హ్మ్. ఇప్పుడు మీరు ఇంత పరుగులు పెట్టుకుని లగాలగామంటూ వస్తున్నారు, అవును. పరుగులు తీస్తా అంటే మీ వెనక ఏదో ఉద్దేశం ఉండుంటది. ఆ ఉద్దేశం ప్రకారమే మీరు వస్తున్నారు. వెనకుండేవన్నీ ఆ నడిపిస్తా. అందుకు అది అడిగాడు. హ్మ్. ఆయన అడిగినంత మాత్రం ఈ సమాధానం చెప్తాడా? హ్మ్. ఆయన నోట్లోంచి వినాలి అని మనకు ఒక కుతూహలం తప్పితే ఓకే. ఆయన ఎవరితో కలిసి వస్తాడు, ఎవరితో కలవటానికి వస్తాడు అనేది తెలియనంత అమాయకుడైతే ప్రకాష్ రాజ్ కాదు. హ్మ్. బీజేపీ కోసమే వస్తాడు, బీజేపీతో కలవటం కోసమే వస్తాడు. హ్మ్. అయితే ఇలా అడిగినందుకు గాను ఊరు పేరు లేనోడా, హ్మ్. నీ ఊరేది, అవును. నీ అడ్రస్ చెప్పు, నీకు అది చెప్పు, నీకు ఇది చెప్పు, నీ ఆధార్ కార్డు ఎక్కడ, ఇవన్నీ మాట్లాడుతూ బండ్ల గణేష్ మాట్లాడాడు. తెలుగోడువా, తెలుగోడువా, తమిళోడువా, ఎవరివి ఏంటి అని మాట్లాడుతూ, పైగా మాటలతోనే ట్వీట్ తోనే సరిపెట్టకుండా ఒక టీవీ డిబేట్ లోకి వెళ్ళి, ఇది నా ఆధార్ కార్డు, నేను పలానా చోట చదువుకున్నాను, నేను పలానా బస్ ఎక్కి వెళ్ళాను, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాను, ఏ ఊర్లో చదువుకున్నాను, ఈ చెత్తా చెదారం అంతా చెప్పుకొచ్చాడు. ఓకే. ఇవన్నీ చెప్పుకుని వచ్చి, నేను నా అడ్రస్ నేను ఇంత ఇదిగా విఫలంగా చెప్తున్నాను, ప్రకాష్ రాజ్ కూడా చెప్పాలి కదా అని క్వశ్చన్ చేశాడు. క్వశ్చన్ చేస్తే ఇష్టారీతిని మాట్లాడాడు అక్కడ కూడా, మీటింగ్లో కూడా, టీవీ డిబేట్లో కూడా. సరే, అడిగేవాళ్ళు అంతకంటే ఎక్కసంగా అడిగారు, ఈయన అంతకంటే ఎక్కువగా చెప్పాడు. సరే, అసలు ప్రకాష్ రాజుకి ఏం తెలుసు? ప్రతి దాంట్లో వేలు పెడతాడు, ప్రతి దాంట్లోకి వచ్చేస్తాడు. హీరోవా అంటే హీరోలే మాట్లాడాలా? హీరోలు పార్టీలు పెట్టారు, మరి నడపలేక వేరే పార్టీలు విలీనాలు చేశారు. ఏమి హీరోలు ఏమన్నా పైనుంచి దిగొచ్చారా? వాళ్ళే మాట్లాడాలా? విలన్లు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ వాళ్ళు మాట్లాడకూడదా? హీరోస్ పాలిటిక్స్ లో వచ్చినప్పుడు విలన్స్ కూడా వస్తారు కదా, విలన్ అయినా వస్తారు, సపోర్టింగ్ క్యారెక్టర్లు అయినా వస్తారు, ఎవరైనా వస్తారు. కాకపోతే గురువింద గింజకి తన కింద నలుపు తెలియదు అన్నట్లు ఈ బండ్ల గణేష్ కావచ్చు, హేమ కావచ్చు, వీళ్ళు ఏదో పెద్ద దేశోద్ధారకులు అన్నట్లు, ఈ దేశానికి ఏదో చేసేసిన వాళ్ళు అయినట్లు, అసలు వాళ్ళ మీద ఏమీ కేసులు లేనట్టు, వాళ్ళు చాలా పరిశుద్ధాత్మలైనట్లు వాళ్ళిద్దరూ ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడారు. మళ్ళీ పైగా ఆ యాంకర్ కూడా ప్రకాష్ రాజ్ ఎప్పుడైనా ఏమైనా చేశాడా అంటే ఏంటి, ఏదైనా చారిటీ చేశాడా, అది చేశాడా, ఇది చేశాడా అని చెప్పి అడిగాడు. అడిగితే నాకైతే తెలియదండి అని చెప్పాడు. అంటే చారిటీ చేస్తే ఏ తప్పులైనా చేయొచ్చా? చారిటీలు చేస్తే ఎన్ని అఘాయిత్యాలైనా చేయొచ్చా? అంటే తప్పులు చేసి చారిటీలు నడిపించవచ్చు అనమాట. ఇప్పుడు ఎఫ్స్టీన్ ఫైల్స్ అని బయటకు వచ్చినాయి కదా, ఎఫ్స్టీన్ ఫైల్స్ లో వాడు చాలా చారిటీ చేసినట్టు చెప్పాడు. చారిటీలు చేసే వాళ్ళందరూ వాడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. మరి చారిటీలు చేసే వాళ్ళందరికీ ఆయన అక్కడ స్వర్గ సుఖాలు చూపించాడు కదా అని చెప్పి వాడు మంచోడా? వాడు ఎందుకు జైల్లో పెట్టారు? మరి చారిటీ చేయడం అనేది ఒక క్వాలిఫికేషన్, నేను కాదనట్లా, కానీ చారిటీ చేసినంత మాత్రానే ఏదైనా మాట్లాడొచ్చు అంటే మట్టుకు కుదరదు. ప్రకాష్ రాజ్ గారు ప్రతిసారి ఇట్లా కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు కాబట్టి అతనికి ఏమైనా పాలిటిక్స్ లో వచ్చే అవకాశం ఉందంటారా మేము? ఆయనకి ఐడెంటిటీ క్రైసిస్ ఉందని గుర్తించాడు ఈ డాక్టర్.
ఓకే. బండ్ల గణేష్ అనే డాక్టర్. ఓకే. ఆయనకి ఐడెంటిటీ క్రైసిస్ ఉందంట. ఆయనకి ఐడెంటిటీ క్రైసిస్ ఏంట్రా పిచ్చోడా, అసలు ఆయనకి ఇది ఈ దేశంలో ఉన్న కనీసం ఒక 10 భాషలు మాట్లాడగలడు, ఒక 5-6 భాషల్లో నటిస్తాడు, చేతి నిండా పని ఉంది ఆయనకి. అలాగే సామాజిక కార్యక్రమాలు అంటే యువతకి ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ నేర్పించుతాడు. ఆయన క్లాసులు తీసుకుంటాడు, ఆయన పైగా నాటకాలు వేస్తాడు, ఈ రోజుకి నాటకాలు వేస్తాడు. ఇంత సినిమాలు బిజీలో ఉంటే కూడా నాటకాలు వేస్తాడు, పుస్తకాలు రాస్తాడు, విపరీతంగా పుస్తకాలు చదువుతాడు, ప్రపంచ జ్ఞానం ఉంది. నీకేం తెలుస్తుంది? ఒక 4-5 చీటింగ్ కేసుల్లో ఇరుక్కుని అలాగే 7 గంటలకు నేను బ్లేడ్ పెట్టి కోసుకుంటాను అని అంటే ఎక్కడ కోసుకుంటున్నాడో చూద్దాం అని చెప్పి కాగడా పెట్టి ఎతికినా దొరకలేదు, దాక్కున్న వ్యక్తి నువ్వు చెప్తావేంటి బండ్ల గణేష్? అర్థం కాదు అసలు. నీ చరిత్ర విజయనగరం దగ్గర నుంచి రాజంపేట దగ్గర నుంచి అన్ని చోట్ల నువ్వు అప్పులు చేసినట్టు ఎగ్గొట్టినట్టు ఉన్నాయి. పైగా అసలు ఈ బండ్ల గణేష్ గురించి చాలా వార్తలు ఉంటాయి. సరే, అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకోవటం అప్రస్తుతం అనుకోండి. ఇట్లాంటి వాళ్ళు కూడా ప్రకాష్ రాజ్ గురించే మాట్లాడతారా? ఆయన అన్నిట్లో మాట్లాడతాడు అంటే ఏది తప్పు మాట్లాడాడు చెప్పండి, ఏది సందర్భం లేకుండా మాట్లాడాడు చెప్పండి. ఇలా మాట్లాడుతున్నందుకే అతనికి ఇండస్ట్రీ నుంచి తీసేయాలి, తొలగించాలి, అతనికి అవకాశాలు ఇవ్వద్దు అన్నారు. ఓకే, అతనికి మలయాళం వాళ్ళు ఇస్తున్నారు, తమిళ వాళ్ళు ఇస్తున్నారు, కన్నడ వాళ్ళు ఇస్తున్నారు, అన్ని భాషలు వచ్చు. ఆయన కన్నడ మనిషి అయినా తెలుగు నేర్చుకున్నాడు, తెలుగులో ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో తగాదా వచ్చింది అని నిర్మాతలు అతనికి అవకాశాలు ఇవ్వకుండా ఊరుకుంటారా? బండ్ల గణేష్ చెప్పాడు కదా అని చెప్పి బండ్ల గణేష్ తీసే సినిమాలో అవకాశం ఇవ్వకపోవచ్చు. పైగా ఆయన పాత్ర నచ్చకపోతే చేయడు ప్రకాష్ రాజు. పలానా వాళ్ళు పిలిచారు కాబట్టి వాళ్ళు ఎంత చెత్త సినిమా తీసినా యాక్ట్ చేయాలి అని అతను ఏం అనుకోడు. ఇక్కడ అదే అర్థం కావాల్సింది వీళ్ళకి. వీళ్ళు ఏ చెత్త సినిమా తీసి డబ్బులు సంపాదించడమే మార్గం కాబట్టి ఏ చెత్త అయినా తీసి జనాల మీద వేస్తారు. వీళ్ళకి ప్రకాష్ రాజుకి పోలిక లేదు. పైగా నేను సనాతని అని మొత్తుకుంటున్నావు కాబట్టి నువ్వు నచ్చలేదు, పవన్ కళ్యాణ్ నచ్చలేదు, ప్రకాష్ రాజ్కి నచ్చలేదని చెప్తే హక్కు ఉంది. ఇప్పుడు నాకు ఎవరు నచ్చారో ఎవరు నచ్చలేదో, ఎవరి భావజాలం నచ్చిందో ఎవరి భావజాలం నచ్చలేదో చెప్పే హక్కు నాకుంది. దాని ప్రకారం నేను మాట్లాడతాను. అట్లాగే ఇప్పుడు ఆయనకు ఒక రాజకీయ పరమైన అభిప్రాయాలు ఉన్నాయి. అతనికి ఇండియా కూటమిని సపోర్ట్ చేశాడు. ఇప్పుడు నిన్న కాక్రోచ్ పార్టీ దీనికి వెళ్ళాలనుకున్నాడు, సినిమా షూటింగ్ వల్ల వెళ్ళలేకపోయానని చెప్పాడు. నేను వస్తానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను అని చెప్పాడు. రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను అని చెప్పి మళ్ళీ ట్వీట్ పెట్టాడు. అతను ఏదో సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు అతను అక్కడ వెళ్ళాడు అనుకోండి, అతనితో కాంబినేషన్ సీన్లు ఉన్నాయి అనుకోండి, మరి ఇబ్బంది అవుతుంది కదా. అందుకని వాళ్ళు కొన్ని చోట్ల పరిమితం కావాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందనుకోండి, నేను రాజకీయ సభలకి వాటికి వెళ్తుంటాను, మీరు నన్ను అదే టైంలో ఇంటర్వ్యూ అడిగారు అనుకోండి, నేనేం చెప్తాను, ఇంటర్వ్యూ మనం 1 గంట ఆగి కూడా పెట్టుకోవచ్చు, కానీ మీటింగ్ నా ఒక్కదాని కోసం ఆగదు కదా. అందుకని నేను ఆ మీటింగ్కి వెళ్ళొచ్చి, ఇవాళ మార్నింగ్ అడిగారు నన్ను, నేను మార్నింగ్ రాలేనని చెప్పాను, నాకు ఇంకో మీటింగ్ ఉంది, అందుకని నేను ఇప్పుడు వచ్చాను. ఇది ఏంటి అంటే ఇది మన సౌలభ్యానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ. కానీ నా మనసు ఇక్కడ కూర్చున్నా మీటింగ్ మీదే ఉంటది. ఒకవేళ మీటింగ్ ఎగ్గొట్టి ఇక్కడికి వస్తే, కాకపోతే వెసులుబాటు చేసుకోగలిగింది ఏంటి, మన షూట్ 1 గంట లేట్ అవుతుంది అంతే కదా. ఇప్పుడు నేను పొద్దునటు వెళ్ళి మధ్యాహ్నం ఇటు వచ్చాను అనుకోండి, అటు మీటింగు చేసుకున్నట్టు ఉంటది, ఇటు షూటు చేసుకున్నట్టు ఉంటది. అందుకని ఇవన్నీ ఏంటి అంటే కాస్త బుర్ర బుద్ధి ఉంటే అర్థమయ్యే విషయాలు. సో ప్రకాష్ రాజ్ గారు చేసిన ట్వీట్ లో ఏమాత్రం తప్పు లేదు. అది ఆయనకి ఉన్న ఒక భారతదేశ పౌరుడిగా మనం ట్వీట్ చేయొచ్చు. భారతదేశ పౌరులనే కాదండి, ఇవాళ మనం ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? మనం విశ్వమానవులు. ఎక్కడో ఉన్నోళ్ళు ఇక్కడ విషయాల గురించి మాట్లాడతారు, ఇక్కడోళ్ళు ఎక్కడో విషయాల గురించి మాట్లాడతారు. మాట్లాడింది కరెక్టా కాదా అనేది ఇంపార్టెంట్. నువ్వు అది ఎందుకు మాట్లాడావు, ఇది ఎందుకు మాట్లాడావు అంటే కుదరదు. మాట్లాడతాం, నలుగురికి యూజ్ అవుతుంది అనుకుంటే మాట్లాడతాం, మన అభిప్రాయాన్ని మనం చెప్తాము. అయితే అమెరికా వాడు కాబట్టి ఎప్స్టీన్ గురించి మాట్లాడొచ్చు, ఇండియాలో అలాంటి వాడే ఇంకొకడు ఉన్నాడు అనుకోండి, మన ఇండియా పరుగు పోతుంది కాబట్టి మనం మాట్లాడకూడదు అంటే కుదరదు.
ఇప్పుడు డేరా బాబా అనేవాడు ఉన్నాడు, వాడికి ఇప్పుడు 16 సార్లు పెరోల్ వచ్చింది, వాడు చేసిన అకృత్యాలు అన్ని ఇన్ని కాదు, మరి మాట్లాడకుండా ఎట్లుంటాం? మాట్లాడతాం. ఇప్పుడు మొన్న ఎవరో ఒక ఆర్టికల్ రాశారు, ప్రొఫెసర్ సాయిబాబాకి ఈ డేరా బాబాకి ఇద్దరికి పేర్లు బాబానే ఉంది కదా, ఈ ఇద్దరిని కంపేర్ చేస్తూ రాశారు. ఆయన 10 ఏళ్ళు జైల్లో ఉంచిన తర్వాత, అకారణంగా జైల్లో ఉంచిన తర్వాత 10 ఏళ్ల తర్వాత నిర్దోషి అని చెప్పి ఆయన విడుదల చేశారు. ఆయన 90% వికలాంగుడు. ఆయన చేసిన తప్పు ఏమీ లేదు, అడవులను కాపాడుకుందాం అన్నాడు, అది ఆయన చేసిన తప్పు. దానికి ఆయన తీసుకొచ్చి జైల్లో పెట్టారు. మరి ఇప్పుడు ఈ డేరా బాబా గారు ఏం చేశాడు? దాదాపు 200 మంది అమ్మాయిలు చచ్చిపోయారు వాడి ఆశ్రమంలో. ఇవన్నీ బయట పెడుతున్నాడు అని చెప్పి ఒక జర్నలిస్ట్ని చంపేశాడు. ఆ ఆశ్రమం నడిపాడు వాడు, సత్య డేరా బాబా అని చెప్పి ఆశ్రమం నడిపాడు. వాడు చివరికి ఎట్లా అయితే ఎవరో ఒక అమ్మాయి రాసిన అజ్ఞాత ఉత్తరం వల్ల ఈ స్కామ్ అంతా బయటపడింది. అప్పుడు ఈ జర్నలిస్ట్ హత్య గురించి కూడా తెలిసింది. వాడిని జైలుకి పంపించారు. వాడిని ఎందుకండి పెరోల్ ఇస్తారు? 16 సార్లు పెరోల్ ఎందుకు ఇచ్చారండి? వాడికి శిక్ష ఖరారయ్యి వాడు శిక్షను అనుభవిస్తున్నాడు. అదే ఈయన సాయిబాబా గారు, ఆయనకి శిక్ష ఖరారు కాల. డిఫరెన్స్ ఉందా లేదా? ఇద్దరికి న్యాయం లేదు ఇక్కడ. అందుకోసం ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఏది ఏమైనప్పటికీ మనము ఏది అన్యాయం అంటే ఆ అన్యాయం గురించి మాట్లాడతాం. మాట్లాడే హక్కు ఉంది. నేను మాట్లాడతా ప్రొఫెసర్ సాయిబాబా గురించి. ఇలాగే ఒక పెద్ద ఆయన్ని జైల్లో పెట్టారు. ఆయనకి నరాలకు సంబంధించిన జబ్బు ఉంది, ఇలా చేతులు వణుకుతాయి, ఆయనకి పెదాలు కూడా వణుకుతాయి అన్నమాట. స్టాన్ స్వామి అనే ఆయన్ని జైల్లో పెట్టారు. ఆయన ఏం అడిగాడంటే, నాకు మంచినీళ్ళు తాగడానికి ఒక టంబ్లర్ ఇవ్వండి అని అడిగాడు. ఆయనకి టంబ్లర్ ఇవ్వలా. ఆయన కూడా నేరం రుజువైన ఖైదీ కూడా కాదు ఆయన జైల్లోనే చనిపోయాడు. ఇలా ప్రజల గురించి మాట్లాడేవాళ్ళు, ప్రజల కోసం ఏమైనా చేసేవాళ్ళు, అడవులు కాపాడుకోవాలి అనుకునే వాళ్ళేమో మీరు జైల్లో పెడతారు. ఇప్పుడు ఆ సాయిబాబా గారు ఏమైందంటే 90% అంగవైకల్యం అని చెప్పాను కదా, అక్కడ సరిగా డాక్టర్లు చూపించక ఆయన నానా ఇబ్బందులు పడి, తిండి సరిగా తినక జైల్లో నానా కష్టాలు పడి బయటకు వచ్చిన తర్వాత చనిపోయాడు ఆయన. ఈ డేరా బాబా దున్నపోతులాగా ఉన్నాడు, అచ్చోసిన ఆంబోతులా ఉన్నాడు. వాడు ఇప్పుడు ఏ అత్యాచారాలు చేయడానికి బయటకు వచ్చాడో తెలియదు. వాడికి ఏసీ రూమ్స్ లో తిప్పుతున్నారు. మరి ఇలాంటి వైరుధ్యాలను ప్రశ్నించకుండా ఎలా ఉంటాము? ఇలాంటి వైరుధ్యాలనే ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తాడు. అందుకే ఎప్పుడు కాంట్రవర్సీ అనుకుంటారు. కానీ ఆయన చెప్పేది అర్థం చేసుకుంటే ఇది మన కోసమే కదా, ఆ ప్లేస్ లో మనం ఉంటే ఎలా బాధపడతాము అనేది అర్థం చేసుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.